చైత్ర నవరాత్రులు లేదా వసంత నవరాత్రులు ఇప్పుడు మనము జరుపుకుంటున్నాం. ఈ వసంత మాసపు ప్రారంభము అనగా చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు మనము ఈ నవరాత్రులు అనేటువంటివి జరుపుకుంటాము. ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాము, సంవత్సరములో 2 సార్లు వచ్చేటువంటి నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. శరన్నవరాత్రులు దక్షిణాయనంలో వస్తాయి, ఉత్తరాయణంలో మనకి ఈ వసంత నవరాత్రులు వస్తాయి. ఈ 2 నవరాత్రులు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ముఖ్యముగా అమ్మవారికి పూజ చేయడానికి చాలా విశేషమైనటువంటి ఫలదాయకమైనటువంటి సమయం కింద ఈ నవరాత్రులని మనము చెప్పుకుంటాం. కాక ఈ వసంత నవరాత్రులకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, శ్రీరాముని యొక్క జననము కళ్యాణము కూడా ఈ చైత్ర శుద్ధ నవమి నాడు జరిగినది అని చెప్పి మనకి పురాణముల యందు ఉన్నది. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రము ఉండగా రాముని యొక్క జననము జరిగింది. అంచేత ఆ రోజున మనము రాముని యొక్క జన్మదినముగాను వివాహ మహోత్సవ దినముగాను కూడా మనము జరుపుకుంటాము. ఎక్కడ చూసినా సరే ఆంధ్రదేశంలో మనకి ఈ శ్రీరామనవమి యొక్క పందిళ్ళు, ముఖ్యముగా నవమి నాడు రామ కళ్యాణము, పానకము, ఈ వడపప్పు వాటిని పంచడము, ఈ ఎండలలో మనము తాటాకు విసనకర్రలతోటి విసురుకుంటూ ఆ రాముడి యొక్క కళ్యాణాన్ని తిలకించడం అనేటువంటిది అదొక మధురమైనటువంటి అనుభూతి. అయితే రాముని యొక్క జన్మము, రాముని యొక్క అవతారం యొక్క విశిష్టత ఏమిటి అంటే, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి వాల్మీకి చెప్పాడు. ధర్మం అనేటువంటిది ఎలా ఉంటుంది, ధర్మం అనేటువంటి దానికి ఒక రూపాన్ని మనం కనిపిస్తే ఎలా ఉంటుంది అని అంటే, రాముడిని మనము చూపించవచ్చు. రాముని యొక్క జీవితంలో అన్ని అంశముల యందు కూడా మానవుని యొక్క జీవనము, కర్తవ్య నిర్వహణము అనేటువంటివి ఎలా ఉండాలి అనేటువంటిది చాలా చక్కగా ఆదర్శప్రాయముగా చూపించడం అనేటువంటిది జరిగింది. అంచేత రాముడు మనకి ఆదర్శ మానవుడు. ఏ రకముగాను అంటే, ఒక ఆదర్శవంతమైనటువంటి పుత్రుడు, భర్త, సోదరుడు, స్నేహితుడు, తండ్రి, ఇలాగా ఏ రకముగా మనము కుటుంబములో ఉండేటువంటి మన సంబంధములను మనము తీసుకున్నప్పటికీ కూడా రాముని యొక్క పాత్ర కేసి కనుక మనం చూస్తే మనం ఎలాగ నడుచుకోవాలి, ఈ సందర్భంలో మనము ఏ రకముగా ప్రవర్తించాలి అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి ఒక సమాధానం మనకి లభిస్తుంది. అంచేత రాముణ్ణి మనము ఆరాధ్య దైవముగా కొలుస్తాము, ఆదర్శ దైవముగా కూడా మనము కొలుస్తాం. ఇక రాముని యొక్క జన్మము, ఆ జన్మము యొక్క విశిష్టత కేవలము రావణాసురుణ్ణి సంహరించడం అనేటువంటిది మాత్రమే కాదు. మనకి పురాణాల్లో చెప్పినటువంటి కథలన్నీ కూడా అనేక అంచెలలో జరుగుతూ ఉంటాయని చెప్పి ఇంతకుముందు ఒకసారి చెప్పుకుంటూ వచ్చాం. అంటే కథలాగా జరుగుతూ ఉంటుంది, ఒక జీవిత సన్నివేశంలాగా జరుగుతూ ఉంటుంది, సృష్టికి సంబంధించినటువంటి, ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని సంకేతముల రూపములో కూడా జరుగుతూ ఉంటుంది. అంటే భూగోళమునకు సంబంధించినటువంటి రామాయణము కథ ఒకటి ఉంటుంది, మనకు సంబంధించినటువంటి రామాయణపు కథ ఒకటి ఉంటుంది. అంటే ఇన్ని రకాలుగా రామాయణం యొక్క కథ జరుగుతూ ఉంటుంది. అంటే భూగోళమునకు లేదా ప్రకృతికి సంబంధించినటువంటి రామాయణపు కథ ఏమిటి అంటే, పెద్దలు ఏమని చెప్తారు, రాముడు నీలమేఘశ్యాముడు, అంటే మేఘము యొక్క స్వరూపము అని చెప్పి చెప్తారు. సీత దున్నినటువంటి భూమి, అందులో ఆమె మనకి దొరికినది కాబట్టి ఆమె దున్నిన భూమికి ఆమె చిహ్నము. రాముడు వర్షానికి చిహ్నము. రాముడు అనేటువంటి వాన కురిస్తే సీత అనేటువంటి దున్నబడి పంటకి సిద్ధముగా ఉన్నటువంటి భూమి నుంచి కుశలవములు అనేటువంటి మొలకలు మనకి వస్తాయి. అంటే వసంత ఋతువు ప్రారంభము కాగానే మనం ఎక్కడ చూసినా సరే మనకి గడ్డి మొలిచి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చినటువంటి ఆ మొలకలు ఎలా ఉంటాయంటే 2 ఉంటాయి, 2 ఆకులు ఇటు అటు వచ్చి, వీటికే కుసుములు అని పేరు. కుసుములు, లవములు అని చెప్పి ఇవే మనకి సీతారాముల యొక్క పిల్లల కింద మనకి చెప్తారు. అంటే రాముడు, సీత, కుశలవులు అనేటువంటిది ప్రకృతిలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి ఒక చక్కనైనటువంటి యజ్ఞస్వరూపమునకు ప్రతీకగా మనకి చెప్తారు.
రెండవది ఏమిటంటే అవతారములుగా మనము చూసుకుంటే మత్స్యావతారం నుంచి ప్రారంభించినటువంటి ఈ అవతారములన్నీ కూడా అవతారములుగా జరగడం అనేటువంటిది పక్కన పెడితే ఈ అవతారములన్నీ కూడా ఈ మానవుని యొక్క ఆత్మ యొక్క ఈ గమనం ఏదైతే ఉందో, ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో కూడా దశలుగా అవి జరుగుతూ వస్తూ ఉంటాయి. అంటే మనకి మానవమైనటువంటి జన్మమెత్తడము, మానవత్వాన్ని పొందడము, పరిపూర్ణమైనటువంటి మానవునిగా జీవించడము అనేటువంటిది రాముడి యొక్క అవతారంలో మనకి వస్తుంది. అంటే మొట్టమొదటి మానవావతారము అంటే సగము మానవావతారం అనేటువంటిది నరసింహావతారంలో వస్తుంది. అంతవరకు ఉండేటువంటి జన్మలన్నీ కూడా అంటే మన గమనం అంతా కూడా ఈ చిన్న చిన్న ఈ జీవులు, జంతువులు అంటే ఈ పశు జన్మల్లోంచి మనం వస్తూ ఎప్పుడో ఒకసారి మేలుకొని మనలో ఉండేటువంటి నరత్వము అనేటువంటిది ఏదైతే ఉందో అది బయటకు రావడము ప్రారంభిస్తుంది. ఇది నరసింహావతారము చెప్తుంది. అప్పటికి సగము మానవుడు, సగము జంతువు, సగము మానవుడుగా అంటే మనలో ఉండేటువంటి పశుత్వము మీద మనము ఆధిపత్యము సంపాదించుకుని క్రమముగా మానవుడిగా మారడము అనేటువంటి స్థితిలోకి మనము వెడుతూ ఉంటాం. అలా వెడుతున్నప్పుడు మనకి కావలసినటువంటిది ఏమిటి? జ్ఞానము కావాలి. ఈ జ్ఞానం అనేటువంటిది వామనావతారంలో మనకి ఉంటుంది. అచ్చమైనటువంటి బ్రహ్మచర్య ఆశ్రమపు ప్రతీక బ్రహ్మవర్చస్సు అనేటువంటిది వామనావతారంలో మనకి కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం వస్తే అంటే కేవలము జ్ఞాన సంపాదన చేతనే ఎవరు మహాత్ములు కాలేరు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనలో ఉండేటువంటి రాజసికమైనటువంటి గుణములు ఏవైతే ఉంటాయో వాటిని దమించుకోవడం అనేటువంటిది మనకి చేత కావాలి. ఇది పరశురామ అవతారంలో మనకి వస్తుంది. అంటే తనలో ఉండేటువంటి సత్వగుణం అనేటువంటి దాన్ని బయటికి తీసి రాజసికమైనటువంటి ఒక రకముగా కొంత తామసికమైనటువంటి గుణం ఏదైతే ఉంటుందో దాన్ని అణచడానికి చేసేటువంటి ఒక ప్రయత్నము ఈ మనకి పరశురామ అవతారంలో కనిపిస్తుంది. ఈ దశ దాటిన తర్వాత మనకి రామావతారంలో పరిపూర్ణమైనటువంటి మానవత్వము అనేటువంటిది అచ్చమైనటువంటి మనిషి జన్మ యొక్క సార్థక్యం ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడికి మనము చేరిన తర్వాత అంటే మానవునిగా మనము జీవించడము ప్రారంభించి మానవునిగా మనము కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఉండేటువంటి అన్ని విషయములలోనూ కూడా ఆదర్శవంతమైనటువంటి ఒక జీవన విధానంలో మనము ప్రవేశించిన తర్వాత ఉండేటువంటి జన్మ మనకి పరిపూర్ణమైనటువంటి మానవ అవతారంలోంచి దైవము అనేటువంటి స్థితిని అందుకుంటూ ఉండడం. అంచేత మనము అక్కడికి వెళ్ళేటప్పటికి కృష్ణావతారము అది కేవలము మానవమైనటువంటి అవతారము కాకుండా దైవశక్తి ప్రతి అడుగులోనూ ప్రతి క్షణము కూడా ప్రతిబింబించినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది కృష్ణావతారము. అంచేత ఇప్పటి వరకు ఈ కృష్ణావతారము వరకు ఉండేటువంటి అవతారముల యొక్క చక్రం అంతా కూడా ఒకటి. తర్వాత వచ్చేటువంటి రెండు అవతారములు కూడా ఒక ప్రయోజనము కోసం మాత్రమే వస్తాయి. అంటే ఆ స్థితిని చేరుకున్న తరువాత మనకి ఎప్పుడెప్పుడు ఏది కావాలో అప్పుడప్పుడు దాన్ని మనము సాధించుకోవడం కోసం అని చెప్పి ఏ రకంగా ప్రవర్తించాలి అనేటువంటిది బుద్ధావతారంలోనూ కల్కి అవతారంలోనూ మనకి తెలుస్తుంది. అవి రెండింటి గురించి ప్రస్తుతము మనకి అక్కర్లేదు. అంచేత రామావతారం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి మానవుడిగా మనము మారడము అనేటువంటి సాధనకు ఏర్పడేటువంటి ఒక ప్రయత్నము, దానిలో మనము చేసేటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకే కృష్ణావతారానికి అన్నిటికంటే ఉత్తమమైనటువంటి అవతారము సాక్షాత్తుగా దైవాంశ అనేటువంటిది చాలా ఎక్కువ పాళ్లల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అవతారముగా దానికి మనకి చెప్తారు. అంచేత ఆ అవతారంలోకి వెళ్ళాలి అంటే ఒక సూపర్ మ్యాన్ అని చెప్పి మనం ఏదైతే అంటామో అటువంటి స్థితిలోకి వెళ్ళడానికి ముందు మనిషిగా మనము ఉండాలి. ఆ మనిషిగా మనం ఉండడం అనేటువంటిది రాముడు చెప్తాడు. అలాంటి రాముడు మనని సదా రక్షించును గాక.